ఒకసారి కాంగ్రెస్ నాయకులను తిడితే రాజశేఖర రెడ్డి గారిని అంటే నా మీద అటాక్ చేయడానికి వచ్చారు హైదరాబాద్ లో. ఒక్క సెక్యూరిటీ లేరు, అందరూ పారిపోయారు. మీరందరూ ఉన్నారని చెప్పి నేను ధైర్యంగా మాట్లాడలేదు. ఇంకోసారి ఓడిపోతే ఒంటరిగా ఇంట్లో ఉంటే వీళ్ళు దాడి చేస్తే చొక్కా బట్టలు ఇప్పుకొని ఎవడెదురొస్తాడో రండి నేను కూర్చున్నా, ఆ ధైర్యంతో మాట్లాడుతున్నా. అంత ధైర్యంగా మాట్లాడుతున్నా. 1,00,000 మంది వస్తారని చెప్పి నేను ముందుకు రాను, నేను ఒక్కనే నిలబడతానా లేదా అదే నా లెక్క. సో జగన్ ప్రాణాలకి తెగించున్న నాకు నా బిడ్డను అనిపించిన, నా భార్యను అనిపించిన, నా తల్లిని తిట్టించిన, నువ్వు విలువలు లేనోడు జగన్, నువ్వు క్రిమినల్ జగన్. నువ్వు మా దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యావు అంతే. ఎస్ఐల్ని పోలీసుల్ని కొట్టే నువ్వు డీజీపీని పోలీస్ వ్యవస్థని శాసిస్తుంటే చీ ఎదవ బతుకు అనిపిస్తుంది జగన్. సిగ్గుపడాలి మన రాష్ట్రం. ఒకసారి కాంగ్రెస్ నాయకులను తిడితే రాజశేఖర రెడ్డి గారిని అంటే నా మీద అటాక్ చేయడానికి వచ్చారు హైదరాబాద్ లో. ఒక్క సెక్యూరిటీ లేరు, అందరూ పారిపోయారు. మీరందరూ ఉన్నారని